నా ప్రాణమా యెహోవా యందు నమ్మకం ఉంచిన నీవు నిరీక్షణ కలిగి ఉండు. అంటే భవిష్యత్తులో దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. నేను ఈ కాలంలో విశ్వాసం ఉంచితే, ఈ కాలంలో దేవుని సన్నిధిలో నేనుంటే, ఈ కాలంలో నేను దేవుని స్తుతిస్తూ ఉంటే, నేను దేవుని కొరకు కన్నీటి ప్రార్థన చేస్తుంటే, దేవుని కొరకు నేను కష్టపడుతుంటే నాకు ఒక గొప్ప బహుమానం ఉంది భవిష్యత్తులో. ఆ నిరీక్షణ ఉండాలి. అంటే గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ఈ 3 కాలాల ప్రత్యక్షతలు మనం పొందిన వారమై దేవుని కొరకు బ్రతికే వారముగా ఉండాలి. నీ దేవుడు గతకాలం అంతా చేసినటువంటి పనిని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలును బట్టి. అందుకనే ఆ మేలులను మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకు. అందుకనే గతమును మరువని దేవుడు చెప్పలే, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకో, కానీ కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకో. అలాగే రెండోది ప్రస్తుత కాలములో నీవు మరి ఏం చేయాలి? నా ప్రాణమా నాలో ఎలా కృంగిపోతున్నావు? నువ్వు కృంగిపోకు, దేవుని యందు. అందుకని నువ్వు నమ్మకం ఉంచాలి. అప్పుడే మనము ఈ భూమి మీద దేవుని మనస్సును ఎరిగిన వారమై మనము నిజంగా ఫలవంతమైన జీవితం జీవించగలుగుతాం. కానీ అపవాది మిమ్మల్ని ఏం చేస్తున్నారు? కొందరిని గతంలో నివసించేలా చేస్తుంది, కొందరిని ప్రస్తుతం ఆనందించేలా చేస్తుంది, కొందరినేమో ఫ్యూచర్లోనే ఉండండి, మీరు అసలు ఈరోజు ఏం చేయొద్దంటు. మనం జాగ్రత్త పడుతున్నాం మన అనుదినము. అందుకనే ఈ 3 కాలాలలో దేవునికి ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షత పొందిన వారమై బ్రతుకుతూ ఉండాలి. అందుకని క్రీస్తు రాకడా రాబో కాలమును గురించిన నిరీక్షణ. ఇది కూడా మర్చిపోతే, ఈరోజు మనం చేస్తున్న మంచి పనులను బట్టి, ఈరోజు మనం చేస్తున్న దేవుని కార్యాలను బట్టి మనము భవిష్యత్తు ప్రభువులో ఉన్న బహుమానమును పోగొట్టుకునేలా అడుగులు వేయకూడదు. రానున్న దినాల్లో మనం ఇంకా ఎక్కువగా మన అడుగులను బలపరచుకోవాలి. ఎందుకంటే మన కొరకు స్థలము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి దేవుని వారలారా, మనము మాత్రం 2వ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన సంఘముగా ఉంటాం. మనము 2వ రాకడను, అందుకనే ఆ స్థలములో మనం ఉండునట్లుగా యోగ్యత సంపాదించిన కుటుంబాలుగానే మనం అనుదినము దేవుని కొరకు సిద్ధపడతాం. దేవుడు అందుకని మనల్ని జీవము కలిగిన దేవుని సంఘములో ఆయన చేర్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మనం మెలకుగా ఉండాలి, మెలకుగా అనుదినం ఉండాలి. అంటే మనము జ్ఞానవంతులమై